దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఖ్యాతిని మంచి పేరును దేవుడు ఇస్తానన్నాడు. అసలు మనం ఈ మొదటి నుంచి మనం చూసుకుంటూ పోతుంటే ఓకే 8 నుంచి చదువుకుందాం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎర పట్టుకున్న దినము కొరకు కనిపెట్టి ఉండుడి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకు గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోయాను. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయన సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చేదను. ఆ పరిస్థితిలో ఎప్పుడు భూమి అంతా కాలిపోతున్నప్పుడు ఆ టైంలో జనులందరూ ఏక మనస్కులై ఏమవుతారండి? పవిత్రమైన పెదవులతో వారు ఆయనను సేవిస్తారంట. యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారిని పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. చెదిరిపోయిన వారే నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదులు అవతల నుండి నాకు నైవేద్యము తీసుకుని రాబడుదురు. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టేదును కనుక నా పరిశుద్ధమైన కొండ యందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. దుఃఖితులకు దీనులను యెహోవా నామము ఆశ్రయించు జనశేషము నీ మధ్య నుండనెత్తును. ఇజ్రాయిల్లో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటమాడు నాలుక వారి నోట ఉండదంట. ఇజ్రాయిల్ నోట్లో ఏముండదండి? పాపము చేయరంట, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారే అన్నపానములు పుచ్చుకుందురు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. సియోన్ నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇజ్రాయేల్ జనులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకును. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానం పొందినవారు. ఆ కాలమున నేను హింస పెట్టిన వారందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టువారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానం నందురో అక్కడెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగచేతును. ఆ కాలమున మీరు చూచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తర్వాత మిమ్మను నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం అండి. అసలు ఈ రూమ్ ఇట్లాగే ఉంటుంది. నాకు ఫ్యాను ఇది 5 మినిట్స్కి 5 మినిట్స్ తిరుగుతుంది. ఓకే, ఇది ఉండి వేస్ట్. ఇజ్రాయిల్కి చెప్తున్నాడు దేవుడు, ఖ్యాతిని మంచి పేరు తెప్పిస్తాను, మీరు ఇక నుంచి భయపడొద్దు. వారి నోటిలో ఎటువంటి దోషణ మాట కానీ ఏముండదంట. దేవుడు వాళ్ళని అట్టి ఆశీర్వాదాలతో నింపారు. ఈ దినాన మనము కూడా ఇజ్రాయిల్స్మైన మనకు కూడా దేవుడు అట్టి పేరును ఖ్యాతిని అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రములండి.
యాకోబు ఉన్నాడు. యాకోబు నిజంగా చూస్తే అతను వాళ్ళ మామ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో వేదన చెందుతూనే వచ్చాడు. అతని విషయంలో నేను ఎప్పుడూ అనుకుంటా, మనం జస్ట్ ఒక 10 రోజులు 12 రోజులు లేకపోతే మన బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ తేడా కనబడుతుంటుంది. ఎందుకంటే అది చూసే విధానంలో చిన్న రీసెంట్గా ఒక అబ్బాయి మా దగ్గర నుంచి అంటే మా మా విశ్వాస ఒక అబ్బాయి సొంత వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాడు. ఉండలేకపోయాడు. కొద్ది రోజులేమో ఉన్నాడు. వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు. కానీ ఈ అబ్బాయికి దేవుళ్ళు ఎదిగిన బిడ్డ కదా, ఏమైపోయిందంటే లోకస్తులతో కలవటం వల్ల చీకటి పట్టేసింది. పట్టినప్పుడు ఇక ఇంటికి చచ్చిపోవాలని ఆ అబ్బాయికి ఒకలాంటి ఆలోచన కలిగింది. కానీ దేవుని కృప ఏంటంటే దేవుడు ఆ బిడ్డను రక్షించాడు. ఇంటికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, ప్రార్థనలు చేశామండి. దేవుడు ఆలకించి ఇప్పుడు ఆ అబ్బాయి చక్కగా బ్రతికి వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర ఆ పని ఈ పని చూసుకుంటూ ఉన్నాడు. చాలా సంతోషం కదా మనకి. అలా ఈ యాకోబు అయితే భక్తి కలిగినోడే, కానీ అతనిలో ఏముంది, అలా మామూలు ఇంటికి వెళ్ళాడు. కానీ ఏం ప్రయోజనం, వెళ్ళినప్పటి నుంచి మోసపోతూనే ఉన్నాడు. అతను వాళ్ళ అన్నను మోసం చేశాడు. ఇక్కడ చూస్తే ఆయన మోసపోతున్నాడు. నాకు తెలిసి ఆ పెద్ద మీకేం తెలియదు అనుకుంటా, ఎందుకంటే ఆ అమ్మాయి బలహీనరాలు. వివాహం అప్పుడు ఏ అక్కైనా అంటుదా చెల్లిని చేసుకోవాల్సిన అతను తనని ఇచ్చి చేస్తున్నారు అని తెలిస్తే తను ఒప్పుకుంటుందా? తనకి తెలియదు. చెల్లి యాకోబు ఇద్దరు ప్రేమించుకున్నారనే విషయం తెలియదు. వీళ్ళిద్దరు మ్యాచింగ్ డ్రెస్సులు, మ్యాచింగ్లు, దండలు, జస్ట్ చెప్తున్నా. ఈ అమ్మాయి కొంచెం బలహీనరాలు కాబట్టి అవన్నీ గమనించలేదేమో, పట్టించుకోలేదు పెళ్ళి కాకముందు. కానీ మ్యాచింగ్లు వాచీలు అనుకుందాం, వాచీలు ఉంటే మ్యాచింగ్లే అంట. యాకోబు ఈ పిల్ల ఇద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం వాళ్ళ అక్కకి తెలియదేమో. కాబట్టి పాపం నాకు తెలిసి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాత అయినా కూడా యాకోబులో ఈమె అనుకుంటుంది నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ద్వేషించిన ఏదో తను ఒక్కొక్క బిడ్డకు పేరు పెట్టుకుంటే తన బాధతో కలుగుతున్న బిడ్డను కంటనే ఉంది. ఒక్కొక్క బిడ్డకి తను ఒక మంచి అనుభవంతో కూడిన పేరు పెడుతూ వచ్చింది. రూబేను, షిమియోను అని. ఆమె 12 గోత్రాలు ఆ విధంగా ఆమె కనుక్కుంది. 11 అనుకుంటా, 10 మందిని కన్నది ఆమె. అయితే ఇక్కడ మనం చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఆ అమ్మాయికి తర్వాత తెలిసి ఉండొచ్చు. ఎంత బాధపడి ఉంటుంది, ఎంత ఆ విధంగా ఉండటం కూడా ఎంత ఇద్దరి మధ్యలో అంత ఇదిగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి అనవసరమే కదా. అతని స్వార్థం కోసమని అతన్ని ఇదిని బట్టి అక్కను బలి చేస్తారు కదా అందరు కలిసి. వాళ్ళిద్దరు అయితే చేసుకొని లాభాన్ని పంపించేసి వెళ్ళండి మీ ఇద్దరు ఎంజాయ్ చేసుకోండి, ఏముందిలే అని చెప్పి ఏదో ఈ పిల్లకి ఎవరినో ఒకరిని ఇచ్చేద్దాంలే అని అనుకుంటే అయిపోయేది. అక్కను బలి చేశారు వీళ్ళిద్దరు సంతోషాల కోసమని. అక్కను ఒక దాన్ని బలి చేసేసారు. చూడండి, లాభాన్ని కూడా కుయుక్తిగానే ప్రవర్తించారు. లాభాన్ని అసలు ఈ దేశంలో లాభానంత కుయుక్తి, లాభానంత దరిద్రుడు ఉండుంటారా? ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా అక్క చెల్లెల మధ్యలో గొడవలు పెట్టచ్చా? ఒక ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చా? వాళ్ళిద్దరు సమాధానంగా ఉన్నారు. నువ్వు కావాలని కదా ఒక మనిషిని వాళ్ళిద్దరి మధ్యలో పెట్టి గొడవ పెట్టిస్తుంది. తన్నుకొని సావండి అని చెప్పి చేసింది. జీవితకాలం అంతా ఇట్లా తన్నుకుంటే ఇద్దరు తిట్టుకుంటా సావండి అని పెట్టేది ఈయనేగా. తెలీదా లాభానికి? ఒక ఇంట్లో మామూలుగా ఒక చిన్న ఏదైనా వస్తువు కొంటేనే అందులో చిన్నోళ్ళు భలే కుయుక్తిగా ఉంటారు. పెద్దోళ్ళు సరేలే పోనీలు అనుకుని వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నా కూడా వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? పెద్దోళ్ళకి ఇవ్వాలి, చిన్నోళ్ళకి ఇవ్వాలి. జస్ట్ నేను చెప్తున్నా. అట్లానే లాభాను ఎంత కుయుక్తిపరుడు. వాళ్ళిద్దరి మధ్యలో ఈ యాకోబుని పెట్టి వీళ్ళిద్దరు దన్నుకోవాలని. యాకోబు జోలికి వెళ్ళరు కదా. యాకోబు ఎంజాయ్ చేస్తున్నాడు హ్యాపీగా, పని చేసుకుంటా సరదాగా ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి ఎంత ద్వేషంతో ఎంత బాధతో ఉంటుంది. యాకోబు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇదిని బట్టి అక్కని బలి చేశారు ఇద్దరు కలిసి. వాళ్ళ సంతోషం, మ్యాచింగ్ డ్రెస్సులు, మ్యాచింగ్ వాచ్లు, మ్యాచింగ్ క్లిప్స్, మాట వరుస చెప్తున్నా.
ఇలా ఎన్నో కుటుంబాలండి, ఎన్నో కుటుంబాలు సమాధానంగా ఉన్నారు అనే లోపల ఇంట్లో వాళ్ళే వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టేస్తారు. సమాధానాన్ని అలా తెంచేస్తారు. ఏ అని ఆశ్రయించాడు. నేను నీకు ఆ అమ్మాయిని తృణీకరించబడింది, కానీ ఆమె గర్భంలో నుంచి యోధా వచ్చాడు. ఆ తర్వాత లేవి వంశం వచ్చింది, యాజక వంశం వచ్చింది. దేవుడు మరి ఆమె దుఃఖంలో అయినా సంతోషంలో అయినా బిడ్డను కంటూనే సంతోషంగా తన జీవితకాలం అంతా నడిపించుకుంటూనే వచ్చింది. ఇంకా చెల్లి కూడా కనింది. కంటనే మధ్యలో చనిపోయింది. ఆమె ఎంజాయ్ చేస్తూనే ఉంది ఆమె చనిపోయేంత వరకు. కానీ ఆ అమ్మాయిదంతా అదొక మీ అమ్మాయి చేసుకుందనే కానీ సంతోషం లేదు, అంటే నెమ్మది లేదు. అది నేను అంటున్నాను. చాలా కుటుంబాలు అదే. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా ఒక న్యూస్ చూసాం. ఒక ఆమెకి 3 పిల్లల్ని కానీ ఎవరినో ముందు ప్రేమించేవాడిని చూసిందంటే ఎప్పుడు అంతే 3 పిల్లలకు విషయం పెట్టింది. అసలు అది తల్లే లేకపోతే ఏంటి? పశువులను ఏమే ఆ పిల్లలు కనిందా, అది కొంచెం పెద్ద అయింది, అది మళ్ళీ ఇంకో చోట ఎక్కడో కనింది. అయితే ఆ పిల్లల్ని చూసుకోవడానికి మధ్య మధ్యలో వస్తుంది, కనబడిపోతే మేవ్ మేవ్ అని అరుస్తుంది. ఆ పిల్లలు కనిపించిన మళ్ళీ దగ్గరికి రానియదు, దూరంగా ఉండి చూసుకుంటుంది వాటిని. అప్పుడు సైలెంట్గా వాటికి వెళ్ళిపోతుంది. వాటికి ఉందే ప్రేమ, మనుషులకి ఏమైపోయింది ప్రేమ? ఏమైపోయింది మనుషులకి ప్రేమలు?